ధర్మం చేతిలో కత్తి ఉంటే ఎలా ఉంటుందో తెలుసా? ధర్మం కత్తిలా మారితే ఎలా ఉంటుందో తెలుసా? హిందూ ఆత్మవిశ్వాసం, హిందూ ఆత్మగౌరవం, హిందువుల చైతన్యం, హిందువుల ధైర్యం, హిందువుల సామర్థ్యం, హిందూ చైతన్యం, వీటన్నిటికీ కలగలిసిన రూపం ఒకటేదైనా ఉంది అనంటే, పేరేదైనా ఉంది అనంటే అది ఛత్రపతి శివాజీ మహారాజ్ మాత్రమే. శివాజీ మహారాజ్ జయంతి రోజున ఆ మహనీయుడి గురించి మనం మాట్లాడుకునే సందర్భంలో మనం ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళు పర్వాలేదులే, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు ఎగ్జామ్స్లో ఉంటారు, వాళ్ళకెందుకు ఇవన్నీ, పిల్లలు మీరు ఎందుకు ఇదంతా ఈ బైక్ ర్యాలీల్లో ఎందుకు పాల్గొంటున్నారు, లేకపోతే ఇప్పుడు దీనివల్ల మనకి ఏమొస్తుంది, దీనివల్ల మనకు ఒరిగేదేంటి, 10 రూపాయలు వస్తాయా, మనకేమైనా ఆహారం వస్తుందా, లేకపోతే ఇక్కడంత బువ్వ దొరుకుతుందా, ఏమొస్తుందిరా దీనివల్ల అని ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పండి, ఆయనే లేకపోతే ఈ పాటికి మనం అందరం కల్మా చదువుకుంటూ ఉండేవాళ్ళం. ఈ పాటికి మనం అందరం కూడా ఎవరో ఒకరి ఏదో ఒక ఇక్కడ ఈ కూడలిలో ఇలాంటి విగ్రహం పెట్టుకునే వాళ్ళం కాదు, ఇంతమంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడి కూడా ఉండేవాళ్ళం కాదు. మీకు నిజంగా అనుమానంగా ఉంటే ఒకసారి బంగ్లాదేశ్కి వెళ్ళి చూడండి, పరిస్థితి అర్థమవుతుంది. నేను బంగ్లాదేశ్కి వెళ్ళొచ్చి మాట్లాడుతున్నాను, నేను ఏదో ఊరికే ఇక్కడ కూర్చొని మాట్లాడతలేను. 1 సంవత్సరం క్రితం 2 సంవత్సరాల క్రితం నేను బంగ్లాదేశ్లో తిరిగి వచ్చి షేక్ హసీనా పరిపాలన ఉన్నప్పుడే అక్కడికి వెళ్ళొచ్చి అక్కడున్న హిందువులతో మాట్లాడి వాళ్ళ బాధలు కష్టాలు తెలుసుకొని ఏమీ చేయలేని అశక్తతతోనే వచ్చాను మిత్రులారా. నిజంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో ఎంత బాధపడుతున్నారో ఈ రోజుకి వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఒక మైనారిటీగా హిందూ ఉంటే ఎంత దారుణమైన స్థితి ఉంటుంది, కావాలి తెలుసుకోవాలి అంటే నేను నంబర్ ఇస్తాను, వాళ్ళతో మాట్లాడండి, మీకు అర్థమవుతుంది. భారతదేశంలో పుట్టడం మన అదృష్టం. భారతదేశంలో ఇప్పటికీ హిందువులు మెజారిటీగా ఉండడం మిగతా అన్ని మతాల అదృష్టం. ఎందుకంటే మనము భారతదేశంలో మనం ఇక్కడ బతుకుతున్నాము, మనం బాగున్నాము, ఈరోజు మనం ఏదో శివాజీ జయంతి వేడుకలు చేసుకుంటున్నాము అనంటే అది నిజంగా మనకి ఇంకా అదృష్టం ఉంది కాబట్టే జరుగుతోంది. మనలో అంతో ఇంతో చైతన్యం ఉంది కాబట్టే జరుగుతోంది. మనము మన హిందూ చైతన్యాన్ని అంతో ఇంతో ప్రదర్శిస్తున్నాం కాబట్టే మనకు బాగుంది. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి.